సో, ఆ రోజు మొదలవుతుంది. ఆ! అవును. అంటే ఇప్పుడు నువ్వు అంటా ఉంటే నాకు గుర్తు ఈ రోజైతే ఇది చాలా తీవ్రంగా అనిపించింది. ఆ! నా స్పృహ. అంటే ఇప్పుడు అన్నావు కదా! చేతన క్షేత్రంలో ఏదో ఒక మూల నుండి కాకుండా మొత్తం కాకుండా అవును. పూర్ణంగా. అంటే నా ఆ! చేతన క్షేత్రాన్ని నేను మొత్తంగా అర్థం చేసుకోవడం అంటే నా సమస్త కదలికల్ని. ఒక మాట వింటున్నప్పుడు ఆహ్, ఆహ్, మనం బయటికే చూస్తాం కాబట్టి హ్మ్. ఉద్విగ్నతలొస్తాయి. ఎందుకంటే నేను అలా అలవాటు పడి ఉన్నాను కాబట్టి. అయితే ఆ కదలికల దగ్గర ఆగి చూడడం. అంటే నా మాట, నా చర్య, నా ఆలోచన ఈ సమస్తము కూడా నా దగ్గర నుంచే పూర్తిగా నేను విన్నది ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర నుంచే కదులుతున్నాయి అనే ఒక గాఢమైన స్పృహ హ్మ్. తో ఆ ఒ ఆ రోజు మొదలవుతున్నప్పుడు హ్మ్. అక్కడే నాకు ఎంతో ఒక శక్తి అక్కడే అసలు ఆ స్పృహ రావటమే ఒక శక్తిగా ఆ! ఆ! ఆ స్పృహ రావటంతోటే ఒక ఏంటంటే ఇంకొక ప్రతి ముందున్న దాంట్లోకి చాలా ఈజీగా కదిలెళ్ళిపోవడం. ఈజీగా అంటే ఇది మళ్ళీ చెప్పలేము చాలా మాటల్లో. ఆహ్, ఎందుకంటే ఇది ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నా గ్రహింపులోకొచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే నా దాని నుంచే గ్రహించడం ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా నేనే. పూర్తిగా సంపూర్ణంగా నేనే. ఇక్కడ నేను అంటే నా అస్తిత్వం. నా అస్తిత్వం. పరిపూర్ణ గమనంతో సంపూర్ణ పట్ల ఎదుర్కొంటే కనుక ప్రతి క్షణం ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఆ ప్రత్యక్ష ఏదో ఒక భాగంలో కాకుండా పరిపూర్ణ గమనంతో పెరుగుతున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. అవునమ్మా. అంటే పాక్షిక గమనం కాదు. కాదు. ఈ శేతనాక్షేత్రం అంతటిని క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నప్పుడు ఇంక సంఘర్షణకి అవకాశం లేదు అంటున్నాడు. సంఘర్షణకి అవకాశం లేదు. కానీ మనం ఏం చేస్తాం, జీవితాన్ని ముక్కలు చేసేసాం కదా. మన శేతనావస్థలో ఒక భాగంతోటే మెలుగుతున్నాం. చూసావా? అవును. అవును. ఒక భాగాన్ని తీసుకుని చర్యలో ఉంటున్నాం మనం. మరి మిగతా అంతఃశేతనాన్ని ఒక పేరు పెట్టాం, దాని ఇంకో భాగం అయిపోయింది కదా. ఆ లోపల ఆ గాఢంగా పేరుకుపోయిన అసలు దాని దగ్గరికే వెళ్ళలేకపోతున్నాను కదా. వెళ్ళలేకపోతున్నాం కదా. ఇందాక చెప్పావు చూడు, ఇది ఇందాక వచ్చింది ఒక భయంతో. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరో తయారు చేయలేదు, నేనే తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఇదంతా నా నిర్మాణం. ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఏది ఎలా చెప్తున్నానో నేను దాన్ని అంగీకరిస్తున్నాను. సమాజం వ్యతిరేకించిన వాటిని నేను వ్యతిరేకిస్తున్నాను, సమాజం ఆమోదించిన వాటిని నేను ఆమోదిస్తున్నాను. ఎందుకంటే నేను అనుకుంటాను నేను ఒక సమాజం అంటే ఒక సమిష్టి కుటుంబం లాగా ఇక్కడ ఇలాగే కదలాలి అనుకుంటాను. కానీ ఇది ఎంత డొల్లంటే పైకే కదులుతుందమ్మా, లోపల కొంచెం కూడా ఈ కలిపి నడవదు. అసలు పైకే కలిపి ఇప్పుడు నిజాయితీగా ఒక్క క్షణం కూడా ఉండటం రాదు మనకి. పైకే కలిపి నడుస్తుంది తప్ప సమాజంలో లోపల ఈ సమాజాన్ని ఇందులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా తనదైన శైలిలోనే చూసుకుంటా తనకి నచ్చినాటి నుంచి ఆమోదించడం లేదా వ్యతిరేకించడం. సమాజానికి అనుగుణంగా నడవాలి, కుటుంబానికి ఉట్టివి. ఆయన కృష్ణమూర్తి అంటాడు, నీకు ఒక రహస్యం ఎందుకుంది అంటాడు. రహస్యం ఎందుకుంది అంటే నేను ఆగాను అక్కడ. ఏంటి రహస్యం? దేన్ని రహస్యంగా పెడతాం మనం? ఎందుకు ఉంది అంటే ఆ రహస్యం పూర్తిగా ఇందాక చెప్పుకున్న దాని అంతట్లో భయం వల్ల. భద్రత అన్నీ ఉన్నాయి కదా. భద్రత. ఇప్పుడు నా కుటుంబం అనుకుంటాను, కానీ ఇందులో వాళ్ళే నన్ను ఏమి అనుకోకూడదు.
సెపరేట్ అయిపోతున్నాను. నా కుటుంబం నుంచే నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా దుఃఖంలో దుఃఖం, నా సంతోషంలో సంతోషం అంటాను. నేను ఈ కుటుంబంతో నేను డిఫర్ అయిపోతున్నాను. అంటే ఇక్కడే నాకు ఎంత మాట్లాడాలి వచ్చేస్తుంది. చాలా ముఖ్యమైపోతుంది సమాజం అన్నమాట. పట్ల అవును అవును ప్రతి